ముందుగా దేవుని సన్నిధానంలో సాక్షిగా నిలబెట్టుకున్న దేవాతి దేవునికి నేను ఎంతో రుణస్తుడను. అలాగే సాక్ష్యానికి సంబంధించిన దైవజనునికి నా వందనాలు, కూడి వచ్చిన దేవుని పిల్లలందరికీ నా వందనాలండి. సాక్ష్యం ఏంటంటే లాస్ట్ ఇయర్ 2023 ఇదే నైట్ సర్వీస్లో మేము ఇద్దరం కలిసి వచ్చాము, మా వైఫ్ నేను కలిసి వచ్చినప్పుడు అయిపోయిన తర్వాత మనం వాగ్దానం తీసుకుంటాం కదా, అలానే వాగ్దానం తీసుకున్న దేవుడు నా జీవితంలో చేసిన వాగ్దానం ఏంటంటే నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలగజేసేది నన్ను వచ్చింది. ఇదేంటి నా పిల్లలు లేదు కదా అనుకున్నాను. కానీ పిల్లలను చూసి నన్ను నవ్వించాడు కూడా. ఆ రోజు నాకు ఇంకా గుర్తుంది, నీ పిల్లలకు బాగా సంపాదించి పెడతావేమో అని అన్నాడు. అయితే నిజంగానే ఈ 2024 సంవత్సరంలో ఈ ఆరాధనలో నా కుమారునితో పాటు నేను దేవుని సన్నిధానంలో ఉండడానికి దేవుడి కృప చూపించాడు. అందుబట్టి నేను ఎంతగానో దేవునికి రుణపడి ఉంటాను. ఇంత సంతోషమైన గొప్ప దినంగా నేను భావిస్తాను. ఎందుకనంటే దేవుడు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు అని ఖచ్చితంగా వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడై ఉన్నాడు. నా జీవితంలో అటు వాగ్దానాన్ని నెరవేర్చి 2023 సంవత్సరంలో అనేకమైన గొప్ప మేలులు నా జీవితంలో నేను దేవుని ద్వారా పొందుకోవడానికి దేవుడు కృప చూపించాడు. వాటిని అన్నిటిని బట్టి నేను ఎంతగానో రుణపడి ఉంటానని ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించిన గాక. ఆమేన్.